ఒకడు పాకిస్తాన్ వాడు భారతీయ ఇళ్లలోకి వెళ్ళి మరీ చంపేస్తా ఉంటాడు. భయపడి సస్తాడు నా కొడుకు. ఏడ పాకిస్తాన్ మీద ఇండియా బాంబులు వేస్తుందో అమెరికా వాడు ఇరాన్ వాడు చేసుకునే యుద్ధంలో సందట్లో సడేమియా అని మమ్మల్ని ఏడ చంపుతాడని భయపడి సస్తా మళ్ళీ నా కొడుకు భారతీయ ఇళ్లలోకి వెళ్ళి చంపేస్తామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ అదునుగా చూసి మోడీ గారు చేసేయచ్చు కదా, చేయడు. ఏంటంటే మనకు నీతి నిజాయితీ నిబద్ధత ప్రపంచ దేశాల్లో మంచి పేరు అది ఇంకా తోలు అవన్నీ మాట్లాడుతూ ఉంటారు మన వాళ్ళు. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాబా ఆసిఫ్ భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే భారత్ భూభాగంలోకి చొరబడి ఇళ్లలోకి వెళ్ళి మరీ చంపేస్తారట. మనం ఏం గాజులు వేసుకున్నాం, మన దగ్గర ఉన్నటువంటి క్షిపణులు అవన్నీ కూడా దీపావళికి కాల్చుకుంటాం, మిగతా టైంలో కాల్చమని వాడి ఉద్దేశం. ఎరినా కొడుకు అయితే చంపేస్తా ఉంటూ ప్రబల్భాలు పలికి గతేడాది జరిగిన ఘర్షణలను గుర్తు చేస్తూ ఈసారి పోరు కేవలం సరిహద్దుల్లోనే ఉండదు, భారత్ అంతర్భాగంలోకి వెళ్ళి దూసుకెళ్ళి అని హెచ్చరిస్తున్నాడు. మరి మోడీ దీనికి ఏమీ స్పందించలేదు. భారతీయులుగా ఉండి మోడీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం. నాకు తెలిసి ఆ మోడీ స్పందన ఆల్మోస్ట్ ఏదో ఒకటి యుద్ధం రీతిలో బుద్ధి చెప్తాడని అనుకుంటా ఉన్నాం మరి.